ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెల్లు ఉన్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే 35% తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 40 టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 16 టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ప్రయోజనాలున్న ప్రాజెక్టు, ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు, ఎక్కడో 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 630 మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు. మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కేసీఆర్ కాబట్టి, గట్టి గుండె కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని. ఆయన తెలంగాణ యోధుడు, నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం 16 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి 16 టీఎంసీలు నిలవ ఉండడం కాదు, 141 టీఎంసీలు నిలవ ఉండాలే అని 15 రిజర్వాయర్లు కట్టిండ్రు. నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చిండ్రు. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం, రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. ఇవాళ నిర్మల్కి, నిజామాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, మెదక్కి, నల్గొండకి, ఖమ్మంకి, ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. డైరెక్ట్గా 20 లక్షల ఎకరాలు, ఇండైరెక్ట్గా ఇంకొక 18.5 లక్షల ఎకరాలకు, అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తయితే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవన్నీ పక్కకు పెట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर निकले? हमारा पूरा गोदावरी आंध्रा को लेके जा रहे, हमारा पानी पूरा आंध्रा को लेके जा रहे, क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో
అది మీరు తక్షణమే ఆపాలే.